అమెరికా అధ్యక్షుడు బైడెన్ తాజాగా చేసిన వ్యాఖ్య ఇప్పుడు ఆడియోతో సహా బయటకు వచ్చి వైరల్ అవుతుంది. ఏంటంటే నన్ను ఇక ఏమాత్రం సీక్రెట్ సర్వీస్ వాళ్ళు బయటికి పోనీయరు అన్నటువంటి. అంటే ఒక రకంగా సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ అనేది ఆయన సెక్యూరిటీ చూసుకునేటటువంటి వ్యవస్థ. ఆ మధ్యన ఇప్పుడు ట్రంప్కి ఎట్లయితే సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీలే కదా, ఆ రోజున ఆయన మీద దాడి జరిగినప్పుడు కాపాడలేకపోయింది, అదృష్టవశాత్తు అతను కిందకి తప్పుకున్నాడు కాబట్టి బతికిపోయింది. అట్లాగే ఇక్కడ అధ్యక్షుడికి కూడా ఉంటుంది. వాళ్ళు ఈయన బయటికి పోనీట్లా. ఎందుకని? ఈయన బయటికి పోతే ఏదో ఒకటి అడుగుతారు ప్రశ్న, చపల చిత్తంగా చెప్తాడు, ఇతని మతిస్థిమితం సక్రమంగా లేనిది, లేదా కనుక ఏదన్నా వ్యవహారాలకు సంబంధించి మాట్లాడేస్తాడు. తద్వారా అక్కడ ఇప్పుడు వాళ్ళ పార్టీకి ప్రమాదం. కమలా హ్యారిస్ ఇప్పుడు అధ్యక్షురాలు, ఒక రకంగా ఆవిడే ఇన్ఛార్జ్ అధ్యక్షురాలు అయిపోయింది. ఈయన రాజీనామా చేసి ఆవిడకి ఇవ్వలేదు, అంతే తేడాల. ఆవిడే అధ్యక్షురాలిగా కథంతా నడుపుతోంది. ఈ దశలో చివరికి తనని మాట్లాడనివ్వటం లేదంటూ చేసిన వ్యాఖ్య, ఎవరైతే బైడెన్ చేసిన వ్యాఖ్య కీలకమైంది.